అడగండి అడగండి. వాళ్ళు అప్పుడప్పుడు మానవ సహజంగా తప్పులు చేస్తున్నారు. అవును. ఆ తప్పును భగవంతుడు అన్ని భగవంతుడే చేయిస్తున్నాడు. అది కరెక్టా? అబ్బా ఇదే ప్రశ్న. దీన్ని లాజిక్, వాళ్ళ లాజిక్ ఉపయోగిస్తున్నారు. వాళ్ళ లాజిక్ ఉపయోగిస్తున్నారు. నిన్న ఇలాంటి సందర్భం వచ్చింది. ఆ అబ్బాయికి ఇదే సమాధానం మీకు చెప్తున్నాను. నేను బైక్ వేసుకొచ్చాను, నాకు బైక్ ఇచ్చారు వేసుకెళ్ళాను. ఎందుకు ఇచ్చారు? ఇక్కడ ఏదో సత్సంగం ఉందంటే నాకు బైక్ ఇచ్చారు. నేను బైక్ ఎలా తోలాలో తెలుసు కదా. ఎడం పక్కన తోలాలి, రెడ్ లైట్ వేస్తే ఆగాలి, రైల్వే గేట్ వస్తే ఆగాలి, ఏదన్నా బండి ఉంటే ఆగి స్లో చేసి వెళ్ళాలి, స్పీడ్ బ్రేకర్ వస్తే ఆగాలి, ఇలా ఏమి ఉంటాయి కదండి. ఇవన్నీ వదిలేసేసి నేను నిదానమే ప్రధానం అని చెప్పి నేరుగా వచ్చేసాను. అక్కడ రైల్వే గేట్ వేసి ఉంది, అయినా ఆగలేదు. రైల్వే గేట్ వేసి ఉంది, అయినా ఆగలేదు. అప్పుడు ఏమవుద్దండి? గుద్దేస్తాను, నాకు మోకాలతో కొట్టిపోతే, లేకపోతే తల కొట్టిపోతే, ఇంకోటి అవుద్ది. ఇది బండి ఇచ్చిన అయిందా తప్పు? తోలిన వాడిదే కదండి తప్పు. ఇప్పుడు దెబ్బలు తగిలేసినాయి, నేనేమో ఎదవా బండి ఇచ్చాడు కాబట్టి నాకు దెబ్బలు తగిలి. అదేంటండి, ఆయన ఏదో మీకు సులభంగా పని అవుద్ది కదా అని చెప్పి బండి ఇస్తే మీరు ఆయన్ని తిట్టడం ఎంతవరకు పద్ధతి? మీరు ఈ శరీరంలో ఉండి మీరు మోక్షం పొందండ్రా అని చెప్పి మానవ శరీరం ఇస్తే మీరు వెధవ పనులన్నీ చేసేసి ఆయన మీద తోసేస్తే ఎలా? మనకి స్వల్ప స్వతంత్రం ఇచ్చాడు భగవంతుడు. ఈ స్వతంత్రాన్ని దుర్వినియోగం చేయడం అంటారు. అర్థమైందమ్మా? అర్థమైంది. ఇదే అమ్మా, ఇది తెలివితేటలు. ఇదేమంటారంటే కాళిదాస్ కవిత్వం కొంత, నా పైత్యం కొంత అని ఓ మాట. వీళ్ళు తెలివితేటలు చూపిస్తూ ఉంటారన్నమాట. కానీ శాస్త్రం భాగవతం క్లియర్గా చెప్పిందమ్మా, 2 మార్గాలు ఉన్నాయి, ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం అని చెప్పి. కాబట్టి మనకి శాస్త్రం ప్రమాణం, వ్యక్తులు కాదు. ఇన్ని మాటలు ఎందుకు? మనకు అపోహ ఉంది. ఎవరింట్లో తులసి మొక్క లేదు, ఇక్కడ అందరిలో తులసి మొక్క ఉంది కదా. కానీ కొంతమంది సమాధానం చెప్తారు. నేను ఒకసారి పెద్ద మీటింగ్లో ఓ 2-3 వేల మంది మీటింగ్లో మాట్లాడాను. ఏంటంటే 2-3 వేల మంది ఉండే మీటింగ్లో నేను మాట్లాడుతుంటే ఈ పక్కనంతా ఆడవాళ్ళు కూర్చున్నారు. అమ్మ, ఎంతమంది ఇళ్లలో తులసి మొక్క ఉంది అన్నారు. అంటే ఒక 1000 మంది ఉంటారేమో ఆడవాళ్ళు. ఎంతమందిలో తులసి మొక్క ఉందంటే ఒక 20-30 చేతులు వేసి 1000 మందికి. బాగా విన్నారా ప్రశ్న? ఎంతమందిలో తులసి మొక్క ఉందంటే ఒక 20 మంది లేపారు చెయ్యి. మరి ఇంకో ప్రశ్న అడుగుతానమ్మా, ఎంతమంది ఇళ్లలో టీవీ లేదు అన్న. అప్పుడు 10 మంది 7 మంది చేతులు లేపారు. అంటే ఏంటి అర్థం? అందరి ఇళ్లలో టీవీలు ఉన్నాయి అని. అంతే కదండి. ఫస్ట్ ప్రశ్నకి చేతులు తక్కువ లేచినాయి, రెండో ప్రశ్నకి చేతులు తక్కువ లేచింది. ఏం తేడా? అక్కడ తులసి మొక్క ఉన్నది అనే చేతులు, ఇక్కడ టీవీ లేదు అనే చేతులు. అంటే ప్రతి ఇంట్లో ఆల్మోస్ట్ టీవీ ఉంది, కానీ ప్రతి ఇంట్లో ఆల్మోస్ట్ తులసి మొక్క లేదు. నేను ఒక ఆమెను లేపి, ఏ అమ్మాయి ఎందుకు లేదు అని అంటే మా అత్తగారికి ఆనవాయి లేదండి, అందువల్ల మేము పెట్టుకోలేకపోయాము. అలాగా, అత్తగారికి ఆనవాయి లేదు కాబట్టి తులసి మొక్క వేసుకోలేదు. తులసిని చూస్తే లాభం, తులసిని ముడితే లాభం, తులసి తింటే లాభం, తులసి గురించి వింటే లాభం. అలాంటి తులసి అత్తగారు ఆనవాయితీ లేదు కాబట్టి నువ్వు పెట్టుకోలేదు. మరి ఈ దెయ్యం ఏం ఆనవాయితీ? ఈ దెయ్యం ఏ ఆనవాయితీ ఉందని నువ్వు ఫైనాన్స్ వాడి దగ్గర అప్పు తెచ్చి మరి పెట్టుకున్నారు? దీనికి ఏమైనా ఆనవాయితీ ఉందండి? ఆనవాయితీ ఏం లేదు. మనకు సరదా కాబట్టి తెచ్చేసుకుంది. అది లాభము, ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతి. దాన్ని ఎందుకు పెట్టుకోలే? ఏదో వంక చెప్తారు. అసలు ఎక్కడైనా మీకు ఎవరన్నా తగిలితే తులసి ఆనవాయితీ లేదని చెప్తే అసలు మీరు దాన్ని ఖచ్చితంగా ఖండించాలి. తులసి ఎవరైనా వేసుకోవచ్చు. తులసి అమ్మ కెన్ బి కాల్డ్ బై ఎనీ చిల్డ్రన్ యాజ్ అమ్మ. ఎనీ టైం. కొందరికేనేంటి అమ్మ? తులసి మాత, గోమాత, భూమాత, గంగమాత. ఇప్పుడు కూడా చెప్పాం గంగమా యమునమాయకి చెప్పరా? సో కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఇంట్లో తులసి ఉండాలి.
తులసీదాస్ చెప్తారు, ఏ ఇంట్లో అయితే తులసి ఉంటుందో, ఏ ఇంట్లో అయితే ఆవు ఉంటుందో ఆ ఇంటికి వైద్యుడు రావక్కర్లేదో, వైద్యుడు రావాల్సిన పని లేదు. ఆ తులసి గాలి పీల్చడం, ఆ తులసిని నివేదనలో వేసుకుని తినడం, తులసి చుట్టూ ప్రదక్షిణ చేయడం, గోమాత ప్రదక్షిణ చేయడం, గోమూత్రం ఉదయం తాగాలి, గోఘృతం, ఘృతం అంటే ఏమిటి, గోఘృతం మధ్యాహ్నం వాడుకోవాలి, గో తక్రం, తక్రం అంటే పెరుగు, తక్రం శక్రస్య దుర్లభం అన్నారు. అదే శక్రస్య అంటే ఇంద్రుడికి కూడా దొరకదంట, ఇంద్రుడికి కూడా కష్టం అంటండి ఆవు పెరుగు, ఆవు మజ్జిగ. తక్రం శక్రస్య దుర్లభం పరాశర ఉపనిషత్తు చెప్తుంది, పరాశర సమితి చెప్తుంది. సో కాబట్టి మధ్యాహ్నం ఆవు పెరుగు కానీ ఆవు మజ్జిగ కానీ వాడాలి, ఆవు నెయ్యి వాడాలి, ఉదయం ఆవు మూత్రం వాడాలి, రాత్రి ఆవు పాలు వాడాలి. ఇలా మన జీవితాన్ని గోవుతో సంబంధం కలిగి తులసితో సంబంధం కలిగి ఉంటే రోగం ఎందుకు వస్తుందండి? మీరు గమనించండి, 80 ఏళ్ళోళ్ళు కూడా కళ్ళజోడు పెట్టుకునేవారు కాదు పూర్వం, చక్కగా చదువుకునేవారు. మరి ఇప్పుడు 5 ఏళ్ళకి పెద్ద సోడబుడ్లు వచ్చేస్తున్నారు. అవును, అదేదో పాత సినిమా పాటల కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, టీవీలో కళ్ళు పెట్టి చూడు అని చూశారు. ఎన్నిసార్లు చెప్పండి పిల్లలకి, ఆడే అలాగే వాడు టెస్ట్ వేసుకుని టీవీ కాలేసి చూసేస్తారు. ఎందుకంటే ఈ తప్పు వాళ్ళది కూడా కాదు, అమ్మ నాన్న టీవీ కనిపెట్టినోడు కాదు. ఇప్పుడు చాకు నన్ను ఫ్రూట్స్ కోసుకోమని ఇచ్చారు ఆ ప్రభుజీ, నేనేమో ఇలా ఇలా ఆడుతూ ఇలా కొట్టుకున్నాను. అంటే ఆయనదా తప్పు? నన్ను ఏదో మామిడి పళ్ళు కోసుకుంటాడు కదా ప్రభుజీ, ట్రావెలింగ్ చేస్తాడు కదా అని చెప్పి నాకు కత్తిస్తే నేను ఇలా ఇలా కొట్టే బ్లడ్ వచ్చింది. ఇప్పుడు ఆ ప్రభుని తిట్టాలా? కత్తిచ్చిందా అందుకు తప్ప అయిందా? సో కాబట్టి మనం టీవీని కూడా ఎలా ఉపయోగించాలో తెలియాలి. ఓసారి ఒక అతను, స్వామీజీ ల్యాప్టాప్ మీకు అన్నాడు. అంటే ఏదో పెద్ద, ఇప్పుడు నేను అనవసరంగా ల్యాప్టాప్ మోస్తున్నట్టుగా నేను అప్పుడు అన్నాను, చాలా బాగా చెప్పాను, ల్యాప్టాప్ మాకే అవసరం, కూటి కోసం పొద్దున్నుంచి రాత్రి దాకా టిక్కు 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 అనేవాడికి కాదు ల్యాప్టాప్. భగవంతుడి గురించి చెప్పడం కోసం, భగవత్ సంబంధమైన చూపించడం కోసం మాకే ఇది అవసరం. ఇది ఉండబట్టేగా నీకు ఇప్పుడు ద్వారక చూపించాను, ఇది ఉండబట్టేగా నీకు బృందావనం చూపించాను, లేకపోతే ఏం చూద్దు నువ్వు వెళ్ళకుండానే. కాబట్టి ఇది మా దగ్గర ఉండడమే న్యాయము, శ్రేయస్కరం అని చెప్పారు. శ్రీల ప్రభుపాదుల వారు 12 ఏళ్ల పాటు మొత్తం ప్రపంచమంతా 14 సార్లు తిరిగారు. వారు అప్పుడు మాట అన్నారు, నౌ రైట్ బ్రదర్స్ ఫుల్ఫిల్ అన్నారు. ఎవరైతే విమానం కనిపెట్టారని చెప్తున్నారో రైట్ బ్రదర్స్, వాళ్ళ కృషి ఇప్పుడు ఫలించింది అన్నారు. అదేంటి అంటే, ఈ విమానం కనిపెట్టిన తర్వాత విమానాన్ని దేనికి వాడారు? యుద్ధాలకి, బాంబులు మోయడానికి, బానిసలు మోయడానికి, మాంసం మోయడానికి, మందులు మోయడానికి ఉపయోగించారు. ఇప్పుడు కదా భాగవతాన్ని మోయడానికి ఉపయోగపడింది. కాబట్టి విమానం కనిపెట్టబడిన ప్రయోజనం నెరవేరింది ఇప్పుడే. భాగవతాన్ని మోసుకెళ్ళింది, నన్ను మోసుకెళ్ళి ఇన్ని చోట్ల తీసుకెళ్ళి ఇంత చెప్పించింది. కాబట్టి విమానం కనిపెట్టబడిన ప్రయోజనం నెరవేరింది అని చెప్పేసి. కాబట్టి సో మన దగ్గర ఏ వస్తువైనా ఉండదు, అది కృష్ణ సంబంధంగా వాడండి. అది కత్తి అయినా పర్వాలేదు, చాక్ అయినా పర్వాలేదు, తుపాకైనా పర్వాలేదు, చిన్న ప్లేట్ అయినా పర్వాలేదు. అందుకే ఇక్కడే పక్కనే ఉంది, ఈ పేజీకి పక్కనే ఉంది. ఫస్ట్ అదే చూశాను నేను. అదేమో భాష్యంలో శ్లోకం, అది భక్తి రసాం సింధువులు చెప్పారు. ఏమని చెప్పారు? అన్యాభిలాషితాశూన్యం జ్ఞానకర్మధనావృతం అనుకూల్యేన కృష్ణాంశయనం భక్తులు. భక్తి అంటే కృష్ణుడికి ఏది ఫేవరబుల్లో అది చేయడం భక్తి. ఇంక్లూడ్ మర్డర్. అర్జునుడు ఏం చేశాడు? మర్డరేగా. కాబట్టి అది మర్డర్ అయినా సరే, ఇఫ్ కృష్ణ విల్ బి ప్లీజ్డ్ బై దట్ యూ విల్ డూ. కృష్ణుడు సంతోషపడే పని ఏదైతే ఉందో అది చేయండి. అదే భక్తి, అదే భక్తి. గోపికలు మట్టి తీసి స్వామికి తలనొప్పి అంటే ఇస్తారు కదా, వాళ్ళు అక్కడ ఏం చూశారు? స్వామికి తలనొప్పి తగ్గాలి, మాకు పాప వస్తుందా, పుణ్యం వస్తుందా, నరకానికి వెళ్తా, ఇదంతా కాదు. సో కాబట్టి భావగ్రాహి జనార్దన ఆ మూడు కలిగి ఉంది. అమ్మా నేను మొన్న ప్రశ్న అడిగాను, ఫినిష్ చేసేస్తాను. ఏంటన్నా ప్రశ్న అది చెప్పానన్నా? పడుకుందాం తినేసి. నేను కూడా పొద్దున్నుంచి భోజనం లేదు, టిఫిన్ లేదు. ఓకే ప్లీజ్ చెప్పే. మొన్న ప్రశ్న అడిగాను కదా నాన్న, మర్చిపోయారా? చెప్పనా?
మిమ్మల్ని అడగలేదా? ఎందుకంటే చాలా ప్రోగ్రామ్స్ చేసేస్తాను కాబట్టి. సరే సరే నువ్వు చెప్పు. నన్ను క్వశ్చన్ చెప్పు, ఆన్సర్ చెప్పకుండా పర్లేదు. కృష్ణుడి ధనుసు పేరు అర్జునుడిది, శివుడిది, రాముడు, శివుడు, అర్జునుడు, కృష్ణుడు, పరశురాముడు, ఈ 5గురి యొక్క ధనుస్సుల పేర్లు కావాలి. ఎవరన్నా చెప్పేసండి, ఏం తెలిస్తే అది చెప్పండి, మిగిలిన నేను చెప్పాను. వెరీ గుడ్. నీకు దండం, రాముడు కోదండం. వెరీ బాడ్, వెరీ గుడ్. రాముడు కోదండం కదా, రైట్, 2 అయిపోయింది. నెక్స్ట్ అదేంటమ్మా ఎవరో కిక్కురు మనుషుగా అమ్మా, నేను ఇక్కడ ఇప్పుడు ధనుస్సే అడిగా, ధనుస్సే కావాలి. ఇప్పుడు ఒక వ్యక్తికి 2-3 కార్లు ఉండొచ్చు కదా. ఏ కార్లు వెళ్ళంటే ఇప్పుడు ఆయన లోకల్ కదండి, ఫోర్డ్ వాడతాడు, బయటకు వెళ్ళినప్పుడు ఏమో అదే ఇంకో కార్ వేసుకెళ్తాడు, ఫియట్ అని ఏదో చెప్తారు అలా. సో ఈయన దగ్గర 2-3 ఆయుధాలు ఉండొచ్చు కదా. ధనుష్, మీరు ఆ సినిమా చూసారా? సీతారామ కళ్యాణం. రాముడట, రాముడు ఈ భార్గవ రాముడు ఉండగా, ఈ భార్గవ రాముడు ఉండగా వేరొక రాముడు ఎలా ఉంటాడు? దశరథ రాముడట, అయోధ్య రాముడట. రా వచ్చి ఈ ధనుస్సు చేపట్టు అంటాడు. అది చాలా బాగుంటుంది. అంటే ఏడుపు వచ్చేస్తుంది. బాగుంటుంది, చెప్పండి. మీరు ఆయన పేరు చెప్పారు, వాళ్ళ నాన్న పేరు వల్ల ఆయన కదా భార్గవ వచ్చింది. కానీ శివుడు ధనుస్సు కావాలి, పరశురాముడు ధనుస్సు కావాలి, కృష్ణుడు ధనుస్సు కావాలి. చెప్పేలా? సరే, మనం నేల మీద పడుకోవడానికి ఏమి ఉపయోగించవచ్చు? దుప్పటి. దుప్పటి కానీ ఇంకేముంది? ఓకే, అలాగే ఉండండి. పిల్లలు మీరు చెప్పండి. శంకు చక్ర గదా పద్మాలు కలిగిన దేవుణ్ణి ఏమనాలి? షార్ట్లో చెప్పు. ఓకే, నేల మీద వేసుకునేది ఏంటి? విష్ణు చాపము. చాపము అంటే ధనుస్సు అని మరో అర్థం. సో ఆయన ధరించిన దాన్ని విష్ణు చాపము అంటారు. పరశురాముడు విష్ణు చాపం. నెక్స్ట్ కృష్ణుడు ఏంటి చెప్పరా? మద్యాన్ని మరో పేరుతో ఏమని పిలవచ్చు? మద్యం. మద్యం. వెరీ గుడ్, సగం వచ్చింది. పాట్ తెలుగులో ఏమనాలి? పార్ట్ కాదు, పిఆర్టీ, పార్ట్. ఇంకోలా చెప్పండి, ఇంకోలా చెప్పండి, ఇంకోలా చెప్పండి. క్లియర్నా? నేను పాట పాడతాను, అందులో పట్టండి చిన్న లైన్. ఓకేనా? శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు, కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు, సోముని తోబుట్టువట సొంపు కలలకే మరుదు, కోమలాంగి ఈ చూడి కుడుతనంచాలి, కోమలాంగి ఈ చూడి కుడుతనంచాలి, శోభానే 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 శోభానే. చెప్పరా? వెరీ గుడ్. దాని నుంచి చాలా బాగున్నాడు. గట్టి చెప్పు. సారంగి ప్రభు, సారంగి అంగి అంగి ఓకే, దానికి సారంగి కదా. వెరీ గుడ్. పాట్ని అంగము అంటాం కదా, ఆవిడ కోమలాంగి అన్నారు కదా, అంటే మెత్తని మృదువైన అంగాలు కలిగిందండి మా అమ్మ అని అంగమే పోతుంది. అంగము, సారంగము. అందుకే కృష్ణ ఇజ్ కాల్డ్ సారంగపాణి, రామ ఇజ్ కాల్డ్ కోదండపాణి, శివ ఇజ్ కాల్డ్ నువ్వు వెళ్ళి తాగు తండాపాని, అది కాదు బాబు, శివపాణి అంట. నువ్వు ఇవ్వనపోయి మార్నింగ్ 6కి ఒక ఎక్స్ప్రెస్ విజయవాడ నుంచి చెన్నై వెళ్తుంది, 4 లక్షలు. 4 లక్షలు మార్నింగ్ 6కి
విజయవాడలో బయలుదేరి చెన్నై వెళ్ళేది ఒక ఎక్స్ప్రెస్ ఉంది. అది మీకు తెలియపోవచ్చు. ఇక్కడ పినాకము అంటారు. ధనుసు పేరు పినాకము. పాని అంటే చెయ్యి కాబట్టి పినాక పాని, పినాక పాని. సో ఇప్పుడు చెప్పండి, పినాక పాని ఎవరు? కోదండ పాని ఎవరు? సారంగ పాని ఎవరు? గాంధీవధార్ ఎవరు? విష్ణు చాపం ఎవరిది? ఓకేనా? శిల ప్రభుపాదికి, శ్రీనాథ్ గోవింద్ కి, శ్రీ పద్మావతి బాలాజీకి గోప్రణందే. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు పొద్దున్న ఏకాదశి అండి, శయన ఏకాదశి. తెలుగులో అయితే తొలి ఏకాదశి కాబట్టి ఇందాకే చెప్పాను, ఏకాదశి ఎవరు చేయాలో ఎవరు చేయక్కర్లేదు. మీరు ఏకాదశి చేయండి, మిగిలిన వాళ్ళతో చేయించండి. సో ఏకాదశి అందులోనూ ఈ చాతుర్మాస్యంలో మొదట వచ్చేటువంటి ఏకాదశి. అట్లా రేపు 16వ తారీఖు నుంచి మొదటి నెల ఆకుకూరలు తినకూడదు. నెక్స్ట్ మంత్ పెరుగు, ఆ పై నెల పాలు, ఆ పై నెల ఉద్దిపప్పు. ఇలా 4 నెలలు 4 నిషేధాలు పాటించండి. రేపు ఏకాదశి చక్కగా చేయండి. చక్కగా అంటే అసలు ఏమీ తినకుండా ఉన్నాం, ఏమీ తాగకుండా ఉన్నాం. అప్పుడు నీరసం వచ్చేది కదండి. అసలు వర్కింగ్ డే, పిల్లలకి చేసి పెట్టాలి కదండి. కాబట్టి తినండి. ఏం తింటే బాగుంటుంది? పండ్లు తినండి, పాలు తినండి, డేట్స్ తినండి, ఫ్రూట్స్ తినండి, నట్స్ తినండి. నో ప్రాబ్లం. సగ్గు బియ్యంతో పాయసం చేసుకోండి, సగ్గు బియ్యంతో ఉప్మా చేసుకోండి, ఏం పర్వాలేదు అమ్మా. కాబట్టి రైస్ ఫుడ్ కానీ తీసుకోండి నైస్గా, ఏం పర్వాలేదు. సో ఏకాదశి పేపర్లో నా దగ్గర మీలో అందరికీ తెలుసు కదా ఎలాగ ఇద్దరు వేరుగా. అమ్మమ్మ కుదర. ఇప్పుడు శరీరం ఎంతవరకు సహకరిస్తుందో అంతే భక్తి చేయాలి. అర్థమైందా? మనం షెడ్లోకి వెళ్ళి భక్తి చేయకూడదు, మనం వైకుంఠం వెళ్ళి భక్తి చేయాలి. షెడ్కి వెళ్ళిపోతే కష్టం అమ్మా. మనం భగవన్నామం చక్కగా చేయాలి. ఇంకో విషయం ఏంటంటే ఏకాదశి నాడు ఎందుకు ఉపవాసం చేయాలి అంటే, మనం చనిపోయేటప్పుడు రూమ్లో పడుకుని ఆయనకు వస్తాను రా అని చెప్పిపోవడం కుదరదు కదా. ఏసీలో ఫ్యాన్ కింద చెప్పడం కుదరదు కదా. సో కాబట్టి ఏకాదశి నాడు మనం ఆకలి బాధని అనుభవిస్తూనే భగవన్నామం చేస్తాం. ఆకలిని తొక్కి పెడతాం, ఆకలిని నొక్కి పెడతాం. అప్పుడు మనకి ఆకలి మీద కంట్రోల్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను రాత్రి భోజనం చేశాను, ఇంతవరకు టిఫిన్ భోజనం లేదు, అయినా మాట్లాడుతున్నాను. అక్కడ 3 గంటలు 2 గంటలు మాట్లాడొచ్చాను, ఇక్కడ మాట్లాడుతాను. ఎవరిచ్చేది శక్తి? కంట్రోల్. దాన్ని అలా హోల్డ్ చేయడం చాలా ముఖ్యం. మనం హోల్డ్ చేస్తే ఏమవుతుంది? భగవంతుడు మనకి గోల్డ్ చేస్తాడు, మనకి బోల్డ్ అంత చేస్తాడు. మరి కంట్రోల్ చేయాలి అమ్మ. అందుకని ఏకాదశి చేయండి. మీకు ఏమైనా డౌట్ వస్తే నాకు కాల్ చేయండి అమ్మ. హరే కృష్ణ. మన వీడియో చూసేయండి కొంచెం, ఇప్పటిదాకా మీరు చేసింది. ఓకే, అందరు ప్రసాదం తీసుకుని వెళ్ళిపోదాం. వాయిస్ చాలా రైట్. హరే కృష్ణ. లేదంటే కాళ్ళు పట్టేస్తుంటే పాపం. నేను ఇలా కంటిన్యూ ఒక 5, 6, 8 అవర్స్ కూర్చోగలను. ఆ విషయం నాకు కూడా తెలియదు, ఎవరో చెప్పారు. మీరు కూర్చుని 8 గంటలు అయింది అన్నారు ఒకసారి. ఒక అలవాటు ఉండాలి కదా. నేను అందరూ ప్రసాదం తీసుకోండి. ఇస్తున్నాను అలాగేనా? అలాగేనా? సరే. ఎవరో కొంచెం సతాయిస్తున్నారు, పోయి వచ్చేసి డోంట్ మిస్. మర్చిపోతున్నాను ఇప్పుడు ఫుల్, రేపు నీళ్ళు. ఓకే, ఒక్క నిమిషం అందరికి ఇద్దాం. మీరు వెళ్ళిపోతున్నారు, వెళ్ళొద్దు. అందరికి ఇస్తాను. మొన్న సేమ్ ఇప్పుడు సేమ్ తినేస్తుంది. ఇది పని చేస్తాం.
కవిత క్విక్ మా వితౌట్ మేకింగ్ ఎ డిలే ఇప్పుడే లేట్ ప్రభు మీ చేయి పడితే కానీ పని అవదే ఏంది సేమ్ స్టోరీ మొన్నట్లాగే చా యూ మస్ట్ స్టాప్ రికార్డింగ్ బిఫోర్ ట్రయింగ్ టు క్లోజ్ అంటాడు ఎలా స్టాప్ చేయాలి మళ్ళీ మొదలైపోద్ది ఏదైనా